రైట్ ఇక తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం స్టాలిన్, హీరోయిన్ త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీస్కి, రాజ్ భవన్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ టీంల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు కూడా లభించలేదు. తాజా బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతనైతే కట్టుదిట్టం చేశారు. అలాగే బెదిరింపులకు పాల్పడిన వారిని కూడా గుర్తించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు అటు నారావారిపల్లెలో కూడా చంద్రబాబు ఇంటికి భద్రతను పెంచారు. తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది బాంబు బెదిరింపులు. అయితే ఇక్కడ తిరుపతి ప్రస్తావన కూడా ఉంది. దీంతో తిరుపతిలో పోలీసులు అప్రమత్తమై అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అటు రైల్వే స్టేషన్స్ కావచ్చు, లింక్ బస్ స్టాండ్స్, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నెల 6న సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ కళాశాల, హెలీప్యాడ్ వద్ద కూడా తనిఖీలు చేశారు. ఎల్టీటీఈ, పాకిస్తానీ ఐఎస్ఐ న్యూస్ ఇన్ తిరువూర్ డిస్ట్రిక్ట్ ఇలాంటి ఈ పోస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం అటు తమిళనాడు కావచ్చు, తిరుపతిలో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు అధికారులు.